అధికారం దూరమైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏమైందో ఏమో, మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో కానీ తెలంగాణలో మొత్తం అల్లర్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్రంలో అలాంటి సాంప్రదాయం లేదు. ఏకంగా నిన్న ప్రెస్ మీట్ లో కూర్చొని అయితే బీఆర్ఎస్ నుండి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పేసి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో హైకోర్టు కూడా చెప్పింది, స్పీకర్ కి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఆ యొక్క టాపిక్ అలా ఉంటే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలకు గాజులు చీరలు పంపుతా, అరకపూడి గాంధీ ఇంటిపైన బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తా అని చెప్పేసి ఆయనకు వార్నింగ్ ఇవ్వడం. ఆ తర్వాత ఆయన కూడా 11 గంటల వరకు నా ఇంటికి రా, లేకుంటే 12 గంటలకు నీ ఇంటికి వస్తా అని చెప్పడం. ఆ తర్వాత 11 గంటల వరకు అరకపూడి గాంధీ వాళ్ళ ఇంటి దగ్గర పాడి కౌశిక్ రెడ్డి కోసం ఎదురు చూడడం. అయినా కానీ పాడి కౌశిక్ రెడ్డి రాకపోవడంతో ఆయనే వాళ్ళ ఇంటికి ఆయన అనుచరులతో రావడం. అక్కడ ఆల్రెడీ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అనుచరులు అలాగే ఆయన అభిమానులు అందరూ కోడిగుడ్లు టమాటాలు చెప్పులు తీసుకొని రెడీగా ఉండడం. ఈ అరకపూడి గాంధీ వెళ్ళిన వెంటే పైనుండి పూల తొట్లు అవి వేయడం కానీ, ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ మీద దాడి, వాళ్ళు వీళ్ళ మీద దాడి, మధ్యలో ఉన్న పోలీసులు వాళ్ళని అడ్డుకొని ఇటు ఎక్కడి వాళ్ళని అక్కడ పంపించి వీళ్ళని ఎవరైతే అక్కడ గొడవ ఎక్కువ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అసలు పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఎలా గెలిచిండు? తన భార్యని, చిన్న పాప, తన కూతుర్ని తీసుకువచ్చి ప్రజల్లో పెట్టి మీరు మాకు ఓటు వేస్తారా వెయ్యరా, వేస్తేనేమో విజయయాత్రకు వస్తా, వెయ్యకుండా నన్ను ఓడగొడితే నా శవయాత్రకు మీరు రండి అని చెప్పేసి హుజురాబాద్ ప్రజల్ని అంత భయంకరంగా, అంత ఘోరాది ఘోరంగా చిన్న పాపను కూడా బలి తీసుకుంటాం అని చెప్పేసి ఆ వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి. అలా బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ గవర్నర్గా తమిళసై సీతారామన్ ఉన్నప్పుడు ఆమెను ఏ రకంగా బూతులు మాట్లాడినో పాడి కౌశిక్ రెడ్డి గురించి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వ్యతిరేకతైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లదాడి చేయించినోడు పాడి కౌశిక్ రెడ్డి. మొన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ బిడ్డ మంత్రి సీతక్కను ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర అలాగే తెలంగాణ అనే సెంటిమెంట్ రగలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ ఆంధ్ర వ్యక్తికి ఏ విధంగా టికెట్ ఇచ్చింది, ఆ పార్టీ అభ్యర్థి అయిన అరకపూడి గాంధీ ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఆయనకు ప్రచారం కేసీఆర్ అలాగే కేటీఆర్ ఎందుకు చేసిండు? మరి కౌశిక్ రెడ్డి వెళ్ళి కేటీఆర్ హరీష్ రావుని అడగాలి. ఆ పార్టీ నిలబెట్టినా కానీ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు గెలిపించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాద్లో సెటిల్ అయినప్పటికీ వాళ్ళంతా కూడా కేసీఆర్ గారి మీద అభిమానంతో, కేసీఆర్ గారి మీద నమ్మకంతో హైదరాబాద్లో సెటిలర్ అయిన అందరూ ఆల్మోస్ట్ 70-80% ఆంధ్ర ప్రజలంతా కేసీఆర్ గారి వైపే నిల్చొని కేసీఆర్ గారికి ఓటు వేయడం జరిగింది. అదే తెలంగాణ ప్రజలు మన ఏ నియోజకవర్గాలు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ పైన వ్యతిరేకతనే రావడం జరిగింది. అందుకే ఎక్కువగా గ్రామాలలో, జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అంటే ఆ రకంగా కేవలం హైదరాబాద్ వరకే బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఓటు పడ్డదంటే కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే ఇప్పుడు ఆంధ్ర అలాగే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏకంగా ఈరోజు అంటే ఎక్కడిదక్కడ గొడవలు, పోలీసు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ పంపించుకొని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే కౌశిక్ రెడ్డి సిపి కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న పోలీసుల మీదనే దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని దొబ్బేస్తుంది, ఇట్లా వాళ్ళని కొట్టడానికే పోతుంది. అంటే అధికారం లేకపోతేనే కౌశిక్ రెడ్డి ఈ రకంగా పోలీసుల మీద ఇలా కొట్టడానికి, వాళ్ళ మీద దాడులు చేయడానికి వెళ్తున్నా. అంటే ఒకవేళ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బై మిస్టేక్ లో అధికారం ఇచ్చినుంటే, అందులో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అయి ఉంటే ఇప్పుడు పోలీసుల పరిస్థితి ఏంది? ఇప్పుడు అధికారం లేకుండానే దొబ్బినోడు, అధికారం ఉంటే ఇంకా పోలీసులను ఏ రకంగా కొట్టేటోడు, ప్రభుత్వ అధికారులపై ఏ రకంగా దాడులు చేసేటోడు. అసలు ఆ వీడియో చూస్తే మాత్రం అందరు షాక్. అంటే ఎందుకు కౌశిక్ రెడ్డి అంతా రెచ్చిపోతున్నాడు? ఎందుకు కౌశిక్ రెడ్డి ఆ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులు చేస్తున్నాడు? ఎందుకు కౌశిక్ రెడ్డి ఇటు ప్రభుత్వ ఉద్యోగులను, ఇటు మంత్రులను, గవర్నర్లను నోటికొచ్చినట్లు బూతులు తిడుతున్నాడు, ఎమ్మెల్యేలను? అసలు ఎవరికి అర్థం కావడం. ఎంత కౌశిక్ రెడ్డి తెలిసి చేస్తున్నా, తెలియక చేస్తున్నా. ఒకవైపు ఏమో ప్రజలనేమో బ్లాక్మెయిల్ చేస్తాడు, మరోవైపు ఏమో ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేస్తాడు, ఇటు ప్రజలు ఎన్నుకున్న నాయకులనేమో బూతులు తిడతాడు. సో
సో ఇది కౌశిక్ రెడ్డి పరిస్థితి. ఒకవేళ హరీష్ రావు గారు వినకుంటే కౌశిక్ రెడ్డిని పిలవకుంటే ఆ పోలీస్ మీద చేతి 100% ఆల్రెడీ చేతేసుకొని ఇట్లా మీద దొబ్బేసిండు. ఇక కొట్టడోడేమో హరీష్ రావు గారు ఆపకుంటే. సో బీఆర్ఎస్ పార్టీని అధిష్టానం ఎప్పటికైనా ఆలోచించి ఇలాంటి మెంటల్‌గా సో ఎందుకు కౌశిక్ రెడ్డికి ఏమైనా మెంటల్‌గా ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమో అలాంటి వ్యక్తులను కొంచెం అదుపులో పెడితే బెటర్. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారడం మాత్రం ఖాయం.